తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుందండి. ఏంటది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వరం ఎందుకు మారింది? అధికారంలోకి వచ్చింది కొంతకాలం అవుతుంది, 2.5 years అవుతుంది అంతే. అప్పుడైనా పార్టీ నేతలపై ఇంత తీవ్ర స్థాయిలో మండిపట్టడానికి కారణం ఏంటి? తాజాగా జరిగిన పిఎస్సి సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం వ్యక్తం చేసిన అసంతృప్తి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత పెనుసంచలంగా మారిందని చెప్పొచ్చు. పార్టీని ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కేవలం సొంత ప్రచారం, వ్యక్తిగత ఇమేజ్ కోసమే కొందరు లీడర్లు పరిమితం అవుతున్నారన్న ఆగ్రహం అయితే ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. తాము పనిచేయకపోగా క్షేత్రస్థాయిలో ఉత్సాహంగా దూసుకుపోవాలనుకునే కార్యకర్తలను కూడా అడ్డుకుంటున్న ఆరోపణలు పార్టీ పెద్దలను కలవరబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందరూ కూడా అలసత్వాన్ని వీడి యాక్షన్ మోడ్లోకి రావాలని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, అంతర్గత విభేదాలు ఎక్కడ తెలంగాణలో రిపీట్ అవుతాయనే భయం రేవంత్ని వెంటాడుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా మంత్రులను, ఎమ్మెల్యేలను ఆయన డ్యూటీలు వేస్తున్నారు. మరి కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు తెలంగాణలో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి? అసలు తాజా రాజకీయ పరిణామాలు దేనికి సంకేతం? ఈ మధ్యకాలంలో వరుసగా వినిపిస్తున్నాయి మనకి. మొన్నేమో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ది వాళ్ళకి సంబంధించిన ఒక ఛానల్లోనే పెద్ద ఎత్తున ఒక కథనం వచ్చింది. దాని తర్వాత షాద్ నగర్లో ఒక భూ కుంభకోణానికి సంబంధించిన ఒక కథనం మనం అన్ని పేపర్లో మెయిన్గా చూసాము. వినిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీదే పక్క పార్టీలకి లేకపోతే పేపర్లకి లీకులు ఇచ్చుకుంటున్నారని, కాంగ్రెస్లో ఒక జమీందారుల వ్యవస్థ నడుస్తుందని ఏకంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ముఖ్యమంత్రి గారికి పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు రాలేదా? లేకపోతే ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్టు నడుస్తుందా? ఇదే కొనసాగుతుంది. ఎందుకంటే సునీల్ కనుగోలుది ఒక సర్వే వచ్చిందని చెప్పి ఒక వాట బయటికి వినిపిస్తుంది. సో ఇవన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అధికారంలో ఉన్న వీళ్ళు మళ్ళీ అధికారంలో నిలుపుకుంటారా లేదా, ఇలాంటి అంశాలను కూడా మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతోటి పొలిటికల్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. భరత్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే అండి భరత్ రెడ్డి గారు. నమస్తే. చెప్పండి, అంటే కాంగ్రెస్లో ఈరోజు మనం మెయిన్గా పేపర్ నెట్లో హెడ్లైన్స్ చూసాము. ఒక జమీందారుల వ్యవస్థ నడుస్తుంది కాంగ్రెస్లో. మీరందరూ జమీందారులుగా మానుకోకపోతే కష్టం. గతంలో ఉన్న సోషల్ మీడియా ఏదైతే పార్టీ ఎలక్షన్స్కి ముందు పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు మీకోసం, మీ ఎమ్మెల్యేల కోసం సొంత పనులు చేస్తున్నారు తప్ప పార్టీ కోసం ఏం చేయట్లేదు. మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి మధ్య సెటిల్మెంట్లు, దందాల వ్యవహారం పెద్ద ఎత్తున నడిచి వాళ్ళల్లో వాళ్ళకే పడట్లేదు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఏమంటారు మీరు దీనిపైన? జనరల్ గా కాంగ్రెస్ పార్టీ కల్చర్ పూర్తిగా రేవంత్ రెడ్డికి, సీఎం కి పూర్తిగా అవగాహన అయినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తే ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే అందరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లే ఉంటారు, ఎవరు తక్కువగా ఉంటారు. అంటే దాదాపు అందరు కూడా ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నాయకులే అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఆ కాంగ్రెస్ కల్చర్ లో ఏంటంటే ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు ఉంటుంది, ఎవరికి వారే లీడర్లు ఉంటారు. ప్రతి వాళ్ళకు కూడా హైకమాండ్ తో డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంటుంది. హైకమాండ్ దగ్గరికి సొంతంగా పనులు చేసుకునే ఒక యాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఒక భాగం. అయితే ఇప్పుడు అధికారం అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఆశావాలు, మంత్రి పదవులు కానీ మిగతా అంశాలు కూడా దానికి మంత్రి పదవులు తక్కువ ఉండడంతో సీనియర్లు ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అంటే చాలా కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని జెండా పట్టుకొని పోసి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్లకు కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళకు, ఎవరైతే ఎన్నికలకు ముందు పార్టీలో చేరారో వాళ్ళకు ప్రాధాన్యత లభిస్తుంది, మాకు లభించట్లేదు అనేది ఇటీవలి మనం కథనాలు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖమ్మం సంబంధించిన రేణుకా చౌదరి వ్యవహారాన్ని చూడొచ్చు. అక్కడ నామినేటెడ్ పదవుల విషయంలో ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా బయటెక్కడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా చూడొచ్చు. అయితే ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డి మరో 5 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను, 2034 వరకు నేనే అధికారంలోకి ఉంటా అంటే అతను ఒక్కడు గెలవడం వల్ల అధికారంలోకి రాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 60 మందో, 65 మందో, 70 మందో ఎమ్మెల్యేలు గెలవడం ద్వారా అతను అధికారానికి రాగలుగుతాడు. కానీ కేవలం తాను మాత్రమే. భరత్ రెడ్డి గారు ఇక్కడ చిన్న మాట. అయితే ముఖ్యమంత్రి గారు ఒక 10-15 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లే ఆయన. ఇక్కడ ఆ
అది అంటే ఇప్పుడు ఒక హెచ్చరికలాగా చెప్పే అవకాశం ఉంటుంది. అందులో ఒక వ్యూహం కూడా దాగి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ కు డైరెక్ట్ గా మెసేజ్ ఇవ్వడం ఏంటంటే, నేను మరొకసారి అధికారంలోకి నేనే తీసుకొస్తానని చెప్పడం. రేపు 2029లో మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే తనకు పోటీగా ఎవరు సీనియర్లు రాకుండా ఉండడానికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం. అది కాకుండా మీరు అడిగినట్టు నేను ముఖ్యమంత్రిగా ఉంటానంటే, ఒకవేళ తాను వర్గానికి సంబంధించిన వాళ్ళు గెలిస్తే మిగతా పార్టీ వాళ్ళు ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా రేవంత్ రెడ్డి ఉండే అవకాశం ఉందా? చాలా ఆరోపణలు ఉన్నాయి. బీజేపీతో సఖ్యతతో ఉంటాడు, బీజేపీతో ఉంటాడు, అటు చంద్రబాబుతో గురువు అని చెప్తాడు. రేపు భవిష్యత్తులో ఒకవేళ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినట్టయితే బీజేపీ అలాగే టీడీపీ జనసేన కూటమి కనుక ఇక్కడ వేళ్ళు నరుకున్నట్టే అప్పుడు పరిస్థితి వాళ్ళకి కొన్ని సీట్లు వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గినట్టయితే ఆ పరిస్థితిలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేకపోయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటాయని ఇవన్నీ ఊహాగానాలే. అయినప్పటికీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆ దిశగా పావులు కదడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకటి హైకమాండ్ కన్విన్స్ చేయడం, లేదా నేను మళ్ళీ మరొకసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని చెప్పడం. దాంతో పాటు ఎవరైతే సీనియర్లు రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ పడకుండా ఉండడానికి నేనే గెలిపించి నేనే అధికారంలోకి తీసుకొచ్చి నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో సమీక్షలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ నాయకుడు ఏది చెప్తే అదే భేదంగా ఉంటుంది. ఒక జాతీయ పార్టీ అన్నప్పుడు జాతీయ పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్ రేవంత్ రెడ్డి దగ్గర పని కాకపోతే హైకమాండ్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుంది, హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ మనం చూస్తే రేవంత్ హెచ్చరికలు జారీ చేయడానికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద అలాగే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఏర్పడినట్టయితే ఆ వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది, అది ముఖ్యమంత్రి మీద దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ లోపే దాన్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్. అయితే ఈ మధ్య కాలంలో ప్రధానంగా మంత్రుల మధ్య పీసీసీ చీఫ్కి తర్వాత రేవంత్ రెడ్డికి ఒక గ్యాప్ నడుస్తుంది. తొందరలో మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది. పీసీసీ చీఫ్ని మహేష్ కుమార్ గౌడ్ని తప్పించి ఆయన్ని మంత్రివర్గంలో తీసుకొని వేరే వాళ్ళని పెడతారని ఒక టాక్ నడుస్తుంది. ఇంకో టాక్ ఏంటంటే రీసెంట్గా చూస్తే మనం కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చారు. అదే అంశం ఇక్కడ తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉండొచ్చేమో అంటున్నారు. దేని గురించి ఏమంటారు మీరు? అంటే కర్ణాటక విషయం వేరు, ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ అంశానికి సంబంధించిన విషయం వేరు. కర్ణాటక ముందు నుంచి కూడా డీకే శివకుమార్ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి పోటీదారులో మొదటిసారి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పుడే చివరి వరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు రావడం జరిగింది. హైకమాండ్ కూడా డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి చేయడం ఇష్టంగానే ఉండే. కాకపోతే అంటే సిద్ధరామయ్యకు అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ గతంలో ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో పాటు అక్కడ కొంత సామాజిక వర్గానికి సంబంధించిన అంశం అతనికి తోడవడంతో తప్పని పరిస్థితిలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఈ డీకే శివకుమార్ మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఎన్ని దాడులు చేసినా వాటన్నింటినీ తట్టుకొని ఒక దశలో చాలా మంది అనుకున్నది ఏంటంటే ఈ దాడులు తట్టుకోలేక ఇక సిబిఐ దాడులు ఈడీ దాడులు తట్టుకోలేక ఏదో ఒక రోజున బీజేపీలో చేరిపోతారు డీకే శివకుమార్ అన్న వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించారు. అందుకే మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రితో పాటుగా పిసిసి అధ్యక్ష పదవి కూడా డీకే శివకుమార్ కు అక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. దాంతో పాటు అంటే డీకే శివకుమార్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ హైకమాండ్ మొదటి నుంచి కూడా డీకే శివకుమార్ కు ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొంత భిన్నంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో గెలిపించడానికి ప్రయత్నం గెలిపించడం జరిగింది. ఆ సమయంలో గెలిస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి మాట తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో 5 ఏళ్ళు అంటే మనం చూసినట్టయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్ని అంత ఈజీగా మార్చిన సందర్భాలు మనకు కనిపించట్లేదు. ఒక కర్ణాటక ఎక్సెప్షన్ తీసుకుంటే సోనియా గాంధీకి ముందు మనం సోనియా గాంధీ తర్వాత ఒకసారి పరిశీలించినట్టయితే సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు చూసుకున్నట్లయితే చాలా మంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాంగ్రెస్ రాష్ట్రాల్లో. కానీ అదే సోనియా గాంధీ అధికారంలోకి చేపట్టిన తర్వాత చాలా చోట్ల 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రులు మనకు కనిపిస్తుంటారు. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కొంత మనం చూసుకున్నట్టయితే అసమ్మతి కనపడదు, కానీ అసమ్మతిని అక్కడి వరకే ఉంచడం జరిగింది. అసమ్మతికి హైకమాండ్ ప్రోద్బలం ఇవ్వలేదు, ప్రోత్సాహం ఇవ్వలేదు.
కానీ గత కాంగ్రెస్ సంస్కృతిని చూసుకున్నట్టయితే అసమ్మతి వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇచ్చి అసమ్మతిని కూడా ఒకవైపు ప్రేరేపించిన సందర్భాన్ని మనం చూడొచ్చు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా. కానీ అలాంటి సందర్భం రాజశేఖర రెడ్డి హయాం నుంచి తగ్గిందని చెప్పొచ్చు. సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ కల్చర్ ని తగ్గించిందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఓకే రైట్ అండి, రైట్. సో మనతో పాటు కాంగ్రెస్ నాయకులు నిరంజన్ గారు ఉన్నారు. నిరంజన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈరోజు చూస్తే అంటే కాంగ్రెస్లో ఒక జమీందారుల వ్యవస్థ నడుస్తుంది. మీరంతా జమీందారులాగా ఫీల్ అవుతున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదు, లేకపోతే సోషల్ మీడియా మీ సొంతం కోసం వాడుకుంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని స్వయంగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరికీ ఒక వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? తొందరలో ఏమైనా ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశం కనిపిస్తుందా? ముఖ్యంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉండే పెద్దలకు మీకు ధన్యవాదాలు. ఈరోజు నిన్న పిఎస్సి మీటింగ్లో జరిగిన విధానాలను మనం గమనించాలి. ఈరోజు గ్రూప్ రాజకీయాలు అనేది 99% కాంగ్రెస్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఏఐసిసి ఏం చెప్తుందో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదే చేయబోతున్నది, అదే చేస్తున్నది. ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డి గారు సార్గో, లేకపోతే పిసిసి మహేష్ గారు, లేకపోతే ఇంకో మంత్రివర్గము, ఒక ఎమ్మెల్యే కోసము పనిచేసే దాఖలాలు ఎక్కడ కనబడతలేదు. ఎందుకంటే కేవలం కార్యకర్తల కోసం బతికించాలి, కార్యకర్తల మనోభావాలను గౌరవించుకోవాలి, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం చేసుకోకూడదు అని చెప్పేసి నిన్న పిఎస్సి మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని మనం కాంట్రవర్సీగా కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత 15 ఏళ్ళ నుంచి చూస్తే ఇప్పుడుకు ఉన్న విధానాలను చూస్తే చాలా డిఫరెంట్. ఎందుకంటే ఏకాభిప్రాయంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలంగాణ అధ్యక్షులు మహేష్ అన్న గారు ఏం నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి అన్న కూడా అదే నిర్ణయానికి కట్టుబడుతున్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి వర్యులు ఏం నిర్ణయం తీసుకుంటే మహేష్ అన్న కూడా అదే నిర్ణయానికి కట్టుబడుతుంది. కానీ కొందరు కాంట్రవర్సీ చేస్తూ కొంత మీడియాలో, ఛానల్లో అలచలు ఏదో వైరలైజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. కానీ అవన్నీ పొరపాటు, అట్లాంటివి ఏవీ లేవు. అదేవిధంగా ఇప్పుడు గ్రామ స్థాయిలో కార్యకర్తలను మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోవట్లేదు అనేది కొన్ని వాస్తవం, ఒప్పుకోవాలి. వాటి విషయాలను గమనించిన మహేష్ అన్న కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి అన్న కానీ ఈరోజు అది గమనించే కింద ఒక సర్వే వైరల్ని మీడియాలో ఒకటే కాకుండా ఎంక్వైరీ చేసుకుంటే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నారు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనే విధానానికి కొన్ని తెలిసిన తర్వాత నిన్న పిఎస్సి మీటింగ్లో ఈ చర్చ జరిగింది. ఆ చర్చను ప్రతి ఒక్కరికి భయంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా పనిచేయాలి. మీ స్వలాభం కోసం కాకుండా పార్టీ కోసం, పార్టీ విధానాలకు, సిద్ధాంతాలను గౌరవించి పార్టీలో ప్రజా సమస్యల మీద పోరాడాలి. ప్రజా సమస్యల మీద ఏది ఉన్నా కానీ అది వెంటనే పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారంతో పాటు వాటిని వెంటనే అమలు చేసే విధంగా ముందు ఉండాలి అని చెప్పేసి దిశానిర్దేశం ముఖ్యమంత్రి వర్యులు చేశారు. అదేవిధంగా పిసిసి మహేష్ అన్న కానీ, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు కానీ వాటి గురించే ఎక్కువగా కార్యకర్తల్లో కొందరికి అంటే పదవులు రాలేదు, అదేవిధంగా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశాలను కొద్దిగా అధిష్టానానికి తెలిసినట్టుగా అనిపించింది. వాటిని సరిదిద్దుకోవాలని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. దాన్ని దిశానిర్దేశం ముఖ్యమంత్రి వర్యులు నిన్న పిఎస్సి మీటింగ్లో చెప్పడం జరిగింది. రైట్ అండి. నిరంజన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు ఏమి లేవు, గతంలో ఉండేవేమి ఇప్పుడు ఎంత సెట్ అయిపోయినాయి, 99% సెట్ అయిపోయినాయి అని చెప్తున్నారు మీరు. కానీ చూసుకుంటే చాలా విషయాల్లో, అంటే భూముల విషయానికి సంబంధించిన వాటిల్లో అందరి నాయకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, అవి బయటికి కూడా వస్తున్నాయి అని చెప్పి ఒక వార్త వినపడుతుంది. మనం షాద్నగర్ పంచాయతీ అందరం చూసాం. షాద్నగర్లో జరిగిన భూ పంచాయతీ గురించి పార్టీ వాళ్ళు మంత్రులు ఒకరికొకళ్ళు ప్రతిపక్షాలకు లీకులు ఇచ్చుకున్నారని, పేపర్లకు లీకులు ఇచ్చుకున్నారని వార్తలు విన్నాం.
దీంతో పాటుగా మొన్న మహేష్ కుమార్ గౌడ్ గురించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక ఛానల్లో పెద్ద ఎత్తున మహేష్ కుమార్ గౌడ్ ఒక ఫెయిల్యూర్ అని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. దానిపైన కాంగ్రెస్లో 2 వర్గాలుగా విడిపోయిన వార్తలు కూడా విన్నాం. మీరేమో అసలు గ్రూప్ రాజకీయాలు లేవని చెప్తున్నారు, కానీ ఇక్కడ చూసుకుంటే ఏకంగా పీసీసీ చీఫ్కి ముఖ్యమంత్రికే ఒక గ్రూప్ రాజకీయం నడుస్తుంది అనే వార్త వినిపిస్తుంది. ఏమంటారు దీని గురించి మీరు? నిరంజన్ గారు వినపడుతుందండి. ఓకే. కొందరు ప్రతిపక్ష పార్టీలు కానీ అదే విధంగా మీడియా ఛానళ్ళు కానీ వాళ్ళ యొక్క స్వలాభం కోసం చెప్తున్నారు. కానీ ఈరోజు మీరు గమనించాలి, గత 5-6 ఏళ్ల నుంచి కూడా మహేష్ అన్నకు కానీ అదేవిధంగా రేవంత్ అన్నకు కానీ ఉండే సన్నిహితం ఎంత అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. వాటిని ఉద్దేశించి తెలియలేదు కదా అని చెప్పేసి ఏదో ఒక మసిబుసి మారేడుకాయ చేయడానికి చూస్తున్నారు. కానీ అది ఎంత అబద్ధం, కల్పితం. అంటే కొన్ని ఛానల్ ఏదో హైలైట్ చేయాలి, ఏదో బీసీ బిడ్డ కదా, బీసీ బిడ్డ ఈ రాష్ట్ర అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీలో రావడం అనేది కూడా కొందరికి గిట్టుబాటు కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం, వాళ్ళ యొక్క స్వార్థాల కోసం పనిచేసుకోవాలంటే ఇట్లాంటి బీసీ బిడ్డ ఉండకూడదు, మన అగ్రకులాల వ్యక్తి ఉండాలి అని చెప్పేసి ఈరోజు చూసుకోవాలి. టీఆర్ఎస్ చూడండి, టీఆర్ఎస్ బీసీ అధ్యక్షుడిని ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఈరోజు టీఆర్ఎస్ లో కానీ అదేవిధంగా బీజేపీలో కానీ మీరు ప్రతిపక్ష పార్టీలు ఏ ఉన్నా సరే వాటిలో బీసీ బిడ్డలకు ఎట్లాంటి సరైన న్యాయం జరగట్లేదు. అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. అది మహేష్ అన్న ఆధ్వర్యంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నది. చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. అది కూడా ఇంకోటి ఏంటంటే దీన్ని అపార్థాలుగా చేస్తే కాంగ్రెస్ పార్టీ చిల్లిపోతుందో, లేకపోతే ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా మహేష్ అన్న గారికి, మహేష్ టీపీసీసీ అధ్యక్షులు గారికి పొరపేతులు పెడితే బీసీ బిడ్డలను వెనకకు ఏదో మళ్ళా మన పార్టీ వైపు తిప్పుకోవాలని చూసి ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారని నా ఉద్దేశం. రైట్ అండి. భరత్ గారు మీరు చెప్పండి. అంటే అంటారు కదా నిప్పులేందే పొగరాదు అని. కాంగ్రెస్ పార్టీలో నిజంగానే గ్రూప్ రాజకీయాలు 99% సమస్యపోయినాయి. అసలు కాంగ్రెస్లో ఇప్పుడు గ్రూపులు అందరూ కలిసి ఉన్నారనే మాట ఎంతవరకు నమ్మొచ్చు మనం? కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా వ్యక్తిత్వాలు, అన్ని రకాల గ్రూపులు ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు తగ్గాయని చెప్పొచ్చు. గతంలో అసమ్మతి స్వరాలు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు 2.5 ఏళ్ల కాలం నుంచి రేవంత్ రెడ్డి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ కొంతవరకు వాటిని తగ్గించగలిగారు. పూర్తిగా తగ్గించగలిగారని మనం చెప్పలేము. కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ పూర్తి స్థాయిలో అసమ్మతి స్వరాలు తగ్గడానికి ఆస్కారమే ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఆఫ్ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేదే మేము స్వతంత్రంగా మాట్లాడుతూ మాకు పార్టీలో స్వేచ్ఛ యొక్క మాకు అదే బలము, అదే బలహీనత అని చెప్పి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది అతి స్వేచ్ఛ కూడా అవుతుంటది. అది వాళ్ళకు కొన్నిసార్లు బలంగా మారుతుంటది, కొన్నిసార్లు బలహీనంగా మారుతుంటది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీతో పోరాడి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దాడులకు ఎదుర్కొని నిలబడ్డ కార్యకర్తలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే మేము 10 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ వచ్చాం, మాకు కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. దాదాపు సగం కాలం పూర్తయిపోయింది, 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా నామినేటెడ్ పోస్టు పార్టీ కార్యకర్తలు ఇవ్వలేదనే అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. కార్యకర్తల్లో ఆ అసంతృప్తి ఉన్నప్పుడు కార్యకర్తలు ప్రజల వద్దకు చేరలేరు. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే మంచి పనులు, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పిన పనులు చాలా ఉంటాయి, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో చేసినవి మాత్రమే చెప్పుకుంటారు, చేయనివి చెప్పరు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే చేసినవి కాకుండా ఏవి చేయలేదో అవి అడుగుతుంటారు. ఎవరిని అడుగుతుంటారు? అక్కడ ఉండే లోకల్ నాయకులను అడుగుతుంటారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలను అడుగుతుంటారు, వాళ్ళకి స్థానికంగా కనపడే వాళ్ళని అడుగుతుంటారు. అలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఈ మధ్య నియోజకవర్గాలకు వెళ్ళలేదంటే ఇలాంటి సమస్యలు ఉండి ఉంటాయి. ఎందుకంటే మేము ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చి వచ్చింది, హామీల్లో చాలా వరకు నెరవేర్చలేకపోయింది, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యేలు దూరంగా ఉండే సందర్భం ఉంటుంది. కానీ కార్యకర్తలందరూ కూడా అందుబాటులో ఉంటారు. కార్యకర్తలు అటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం, పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత ఇస్తుంది, వాళ్ళకి ఏమైనా
పదవిని ఇస్తుందా అంటే ఇప్పటివరకు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వని సందర్భాన్ని. మరొక 2.5 ఏళ్ల కాలం మాత్రమే ఉంది. 2.5 ఏళ్ల కాలంలో మరొక 6 నెలల కాలం ఎన్నికల సమయం ఉంటుంది. కేవలం ఇక మరొక 2 ఏళ్ల కాలం మాత్రమే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే డేంజర్ బెల్స్ మోగకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను అలర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. నాకు కూడా ఒక నియోజకవర్గాన్ని కేటాయించండి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాటిని నేను చూస్తాను, ఇక్కడ మానిటరింగ్ చేస్తానని చెప్పడం ద్వారా కాంగ్రెస్ అంటే వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా ఉండడానికి ముందు నుంచే కొంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో మీరు అడిగినట్టు గ్రూప్ రాజకీయాలంటే ఖచ్చితంగా ఉంటాయి. గ్రూప్ రాజకీయాలు ఉండకుండా ఏ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీ అసలే అతీతం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎక్కువగానే ఉంటాయి. మన ఇటు నిన్న మొన్న చూసాం గాంధీ భవన్ లో మైనార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవను కూడా మనం చూసాం. కాబట్టి ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కాకపోతే గతంతో పోలిస్తే కొంతవరకు తగ్గాయని చెప్పొచ్చు. గతంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసమ్మతి స్వరాలు వినిపించాయి, అసమ్మతి రాగాలు వినిపించాయి. జిల్లాల్లో మనం కొన్ని జిల్లాల్లో ఇప్పటికి కూడా అసమ్మతి, వరంగల్ లాంటి జిల్లాలో కానీ కొన్ని జిల్లాల్లో, ఖమ్మం లాంటి జిల్లాల్లో నాయకుల మధ్య విభేదాలు, ఈ నామినేటెడ్ పదవుల పంచాయతీకి సంబంధించిన అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వం పార్టీ రెండు కలిసి పనిచేసే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది మొన్నటి వ్యాఖ్యల్లో చూసినట్టే. రైట్ అండి, రైట్. సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు మనతో ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిఎస్సి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అంటే పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి, జమీందారుల వ్యవస్థ ఎక్కువైపోతుంది, ఇదే జమీందారుల వ్యవస్థ కంటిన్యూ అయితే పరిస్థితులు కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు నేతలకి. అంటే ముందస్తుగానే మనం ఓడిపోబోతున్నాము, మనం జాగ్రత్త పడాలి, మనం తొందరగా అలర్ట్ అవ్వాలి అని ఒక వార్నింగ్ ఇచ్చేది అనుకోవచ్చా? ఎలా చూడవచ్చు దీన్ని? కాదండి, పదవి కాపాడుకోనికి ఆల్రెడీ కర్ణాటకలో మార్చిల్లు కాబట్టి ఈయన మీద కూడా పెను ప్రమాదం ఉంది, మార్చే అవకాశం ఉన్నది కాబట్టి ముందే గ్రహించి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఏ ఇంట్లోనైనా దొంగతనం జరిగితే అది ఇంట్లో చేస్తే ఫస్ట్ దొంగతనం చేసినోడు అవతల మీద వేస్తాడు. అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ముఖ్యంగా ఏంటంటే జమీందారు వ్యవస్థలో పోతున్నది రేవంత్ రెడ్డి. అదే విధంగా ఎమ్మెల్యేలు వాస్తవంగా పనిచేస్తామన్నా కూడా వాళ్ళు పెళ్లిలకు, పబ్బాలకు, అదే విధంగా దినాలకు కట్నాలు రాయడానికే పనిచేస్తున్నారు తప్ప కట్నాలు ఇవ్వడానికే పనిచేస్తున్నారు తప్ప అన్నది క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు. అదే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేనే అనిరుద్ధ్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి మాకు కనీసం సిడిఎఫ్ గానీ అదే విధంగా రెగ్యులర్ గా వచ్చే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గానీ ఇంతవరకు ఇవ్వట్లేదని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసలు క్రమశిక్షణ లేని పార్టీ అని గూగుల్లో కొడితే ఫస్ట్ వచ్చే ప్రధానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్ సాక్షి గప్ప గుద్దుకునే పార్టీ ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అది కుర్చీ మడత పెట్టి కొట్టుకోవడానికి, అదే విధంగా ఓల మీద వాళ్ళు గళ్ళాలు పట్టుకొని కొట్టుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నది కూడా అందరికి తెలుసు. ఇప్పుడు ముఖ్యంగా జరిగేది రాష్ట్రంలో ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ఏ పార్టీ ముఖ్యమంత్రి అన్నది కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ కడుగట్ట కాంగ్రెస్ వాళ్ళు నిన్నటి నుంచి నాకు కూడా చాలా మంది కాంగ్రెస్ మిత్రులు చాలా మంది ఉన్నారు. అసలు ఏం జరుగుతున్నది, ఈయన ఎవరికి పని చేస్తున్నాడు, అసలు ఆ పదవులు ఎవరికి వస్తున్నాయి, అసలు ముఖ్యంగా పాత టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మళ్ళీ తీసుకొచ్చి పదవులు ఇస్తున్నాడు, అదే విధంగా ఒకే సామాజిక వర్గానికి పదవులు వస్తున్నాయని గాంధీ భవన్ సాక్షిని మహిళలందరూ పోయి కూడా లొల్లి పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా కొంతమందిని, ఎందుకంటే ఈయన అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఈయన ముందుకు తీసుకుపోతున్నాడు, అనుకూలంగా లేని వాళ్ళని కనీసం కన్నకు కూడా కనబడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈయన వచ్చిన కాన్సెల్ ఇప్పుడు మేమున్నప్పుడు ఏదో గడిల పాలన, ఆ పాలన, ఈ పాలన అనేది అసలు మాది గడిల పాలన కాదు, మాది ప్రజల వద్ద పాలన, ప్రజలకు చేసిన పాలన. వీళ్ళది ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాన్సెల్ ఇప్పటి వరకు ఎవరిని కలవాడు, అసలు ఎవరికి టైం ఇయ్యాడు. అదే విధంగా నిజం చెప్తున్నా అసలు ఈయన నియంత్రణ లేకపోతే గత పాలకులు నియంత్రణ అన్నది కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఏ విధంగా పరిపాలన చేసినాము, మాదప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు రైతులు ఎంతమంది చనిపోతున్నారండి, ఇప్పుడు 787 మంది ఏమో చనిపోయింది, ఆఖరికి దగ్గర 800 చిల్లరకు వచ్చింది. ఎందుకంటే మొన్న వర్షాలకు కూడా అదే విధంగా అకాల వర్షాలకు పిడుగుపాట్ల వల్ల ఇప్పటి వరకు కూడా కళ్ళాలలో పరిస్థితి కన్నీళ్ళు అదే విధంగా ఉన్నాయి. అదే విధంగా విద్యార్థులు అయితే పుట్ట చచ్చిపోతున్నారు, దాదాపు 200 మంది దాకా చచ్చిపోయారు. అదే విధంగా ఒక 1000, 2000, 3000 చిల్లర వరకు అస్వస్థతకు గురైండ్లు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎవరి కోసం వచ్చింది, ఎవరి కోసం పనిచేస్తున్నారని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది, ఆ వ్యతిరేకత నా వల్ల వచ్చిందని ఎక్కడ బయటపడుతుంది అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఆఖరికి ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ధాన్యం కొనుగోలు కూడా తెలివిగా ఏం నెడుతున్నా అంటే అధికారుల మీద, ఇప్పుడు ప్రభుత్వం చేతగానితనాన్ని ఐకేపీ మహిళల మీద, అదే విధంగా మహిళా సంఘాల మీద, అదే విధంగా అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం రామ్మూర్తి గారు Yeah. రామ్మూర్తి గారు ఒక్క Yeah. నిమిషం అండి. అయితే మీరేమో ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉందని చెప్తున్నారు, పూర్తి స్థాయిలో ఉందని కాదు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం ఏ ఎన్నిక వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతానే కనిపిస్తుంది, డిపాజిట్ రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అయితేనేమి, మున్సిపల్ అయితేనేమి, జడ్పీటీసీ, ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి, జూబ్లీ ఎలక్షన్స్ అయితే అన్నింటిలో బీఆర్ఎస్ ఓడిపోతూనే ఉంది కదా. మరి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే, ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత ఉంటే ఎందుకు బీఆర్ఎస్ ఇంకా ఇంత దారుణంగా ఓడించే చూస్తుంది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కంటే చూసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు మాకు వాస్తవంగా 1.8 పెద్ద ఏం లేదు. మా దగ్గర 15-19 మంది వాస్తవంగా చిన్న స్వల్పపాటు మెజార్టీతో ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరే అవి వదిలేద్దాం. దాని తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కూడా మాకే సున్నా వచ్చింది, ఇక మాకు ఓళ్ళకి రాలేదు సున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు అప్పుడు నవ్వు వస్తుందండి. ఎందుకంటే జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో సున్నా వచ్చింది. మేము అధికారంలో లేని రాష్ట్రాల్లో మాకు సున్నా వచ్చింది. ఓకే, వాళ్ళ అధికారంలో హిమాచల్ ప్రదేశ్ లో సున్నా వచ్చింది కదా దరిద్రానికి. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తాయి కదా. ఢిల్లీ దేశ రాజధానిలో కూడా సున్నా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అదే విధంగా ఇప్పుడు ఇంకా ఈ మిగతా బీజేపీ పార్టీ 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. వాళ్ళ అధికారం షేర్ చేసుకున్న రాష్ట్రాలు వచ్చింది, వాళ్ళ అధికారం డైరెక్ట్ గా ఉండే రాష్ట్రాల్లో కూడా సున్నాలు వచ్చినాయి. సరే, ఇప్పుడు దాని తర్వాత వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, దాని తర్వాత ముందు ఉప ఎన్నికలు కానీ, కంటోన్మెంట్ అంటే ఏం చెప్తున్నా అంటే దాని దురదృష్టమైన గడ్డట. ఆమె యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలు కాబట్టి ఇప్పుడు పాలేందో నీళ్ళేందో తెలియదు కాబట్టి, సరే కొత్తగా వచ్చిన ప్రభుత్వం మన అవకాశం ఇస్తామని అక్కడ గెలిపేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ఎన్నిక మళ్ళా ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కూడా ఎంత ఘోరం చేసిండ్రు. బురకాలు వేసి కొంతమంది చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి కూడా ఓటేసిండ్రు. ఆఖరికి అభ్యర్థి ఇంట్లో కూడా దొంగ ఓటు దొరకబట్టించినా కూడా ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో కూడా చూసుకోవచ్చు. ఆఖరికి 2-3 రోజుల ముందు బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొచ్చుకొని మొత్తం చాలా భేద దండోపాయాలు చేసి అక్కడ గెలిచిన విషయం, నవీన్ ను గెలిపించిన విషయం కూడా అక్కడ అంతా చేసిన ఒక మహిళకు 70,000 చిల్లర ఓట్లు వచ్చినాయండి. అది ప్రజా వ్యతిరేకత కదా. అంటే నీకు సగానికి సగంలో నీకు వ్యతిరేకత ఉన్నది. కొంచెం స్వల్ప ఓట్లతోనే గెలిచినావు. అది 20,000 చిల్లర ఏమో గెలిచినావు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కానీ మేజర్ గా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకోండి. మేము గెలిచిన బీఆర్ఎస్ పార్టీ గెలిచిన గ్రామ పంచాయతీలు మొత్తం మేజర్ గ్రామ పంచాయతీలు అండి. ఇక చిన్న చిన్న చోటమోట వీళ్ళు గెలిచిళ్ళు. అదే విధంగా దాని జరిగిన రిజల్ట్ కూడా మాకు ఎన్ని వచ్చినాయి అన్నది కూడా మీకు అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్లకు మాకు జస్ట్ ఒక 10-20%. దాని తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ముఖ్యంగా ఏం జరిగింది అన్నది కూడా మీరు చూశారు. ఎవరెవరితో దోస్తాను చేసిండ్రు, ఏ విధంగా బీజేపీతోని వీళ్ళు ఉప ఎన్నికలప్పుడు కానీ, దాని తర్వాత అయితే సర్పంచ్ ఎన్నికలప్పుడు కానీ, దాని తర్వాత అయితే మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఏ విధంగా షేర్ చేసుకున్నారో కూడా తెలుసు. ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉన్నదని గ్రామంలో అన్ని గ్రామాలు గ్రామ పంచాయతీల్లో సత్తా చాటినాం. అది కూడా వాస్తవంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టలేదండి? భయపడి. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలు వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి క్లియర్ తెలుసు, మేజర్ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో మేజర్ గ్రామ పంచాయతీలు ఒకటే ఒక చిన్న మాట అండి. మేజర్ గ్రామ పంచాయతీల్లో 2-2, 3-3 ఎంపీటీ స్థానాలు ఉంటాయి కాబట్టి సో భయపడి, ఎందుకంటే వాళ్ళ చేతులకు ఆల్రెడీ ఎంపీటీసీలు వేలే అన్న భయంతో ఎలక్షన్లు పెట్టకుండా ఇప్పటికి కూడా ముందుకు జరుపుతున్నారు. అంతే తప్ప ఇంకేం లేదు. రైట్. నిరంజన్ గారు మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, అన్నిట్లో ఎలక్షన్స్లో ఎక్కువ ఓట్లు మాకే వస్తున్నాయి, మేజర్ మేమే గెలుచుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏమంటారు మీరు? రామ్మూర్తి అన్న మాట్లాడడంలో అంటే మభ్య పెట్టడంలో కేసీఆర్ ను మించింది అని కూడా ఒక చెప్పగలగాలి. అంటే గురిగిన నలుపు అన్నట్టు ఒక అన్నకు కూడా వర్తిస్తుందేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా తెలియదు, నీకు కూడా తెలియదు, మీకు తెలుసలేదు కదా. మీకు కూడా తెలుసు ఎంపీ ఎన్నికల్లో మీకు సున్నా వచ్చిన విషయం మీకు తెలియదా? రైట్. ఆగండి రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. చెప్పండి నిరంజన్ గారు చెప్పండి. మాట్లాడండి. సామెతలు నాకు కూడా బాగా వస్తాయండి. సమస్య ఉంటే సామెతలు చెప్దాం. నిరంజన్ గారు చెప్పుకుందాం సామెతలు. ఆగండి ఒక్క నిమిషం. మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి నిరంజన్ గారు. ఏ పార్టీ అయినా ఆ పార్టీ విధానాలను చెప్పాలి, ఆ పార్టీకి సంబంధించిన గొప్పతనాలు చెప్పాలి. దాంట్లో భాగంగానే అన్న రామ్మూర్తి అన్న కూడా చెప్తున్నాడు, కాదంటలేం. కానీ కాకపోతే కల్పితాలను అకల్పితంగా అంటే ఊహలోకంలో చూపిస్తూ ఏదో మేమే అది ఇది అని చేస్తున్నారు. వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు లేదా? ఆనాడు లేదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రజా సమస్యల మీద పోరాడతలేదు, కేవలం మేమే పోరాడుతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో కుటుంబం కలవకుండా కుటుంబం ఎంత పోరాడుతున్నాం అనేది జనాలకు తెలుసు. జనాలలో చూస్తున్నారు కాబట్టి ఆ వ్యతిరేకత అనేది ఎంపీ ఎలక్షన్స్ లో కావచ్చు, మిగతా కొన్ని ఎలక్షన్లలో కూడా, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో, అదేవిధంగా మున్సిపాలిటీ, రాబోయే మున్సిపాలిటీలో కూడా ఉన్నాయి. అంతేగాని ఇది మేము అది ఇది అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసే బాధ్యతాయుతంగా ఈయన చెప్తే తీసే స్టేజ్లో
సీఎం పదవి కాంగ్రెస్ పార్టీలో లేదు, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన కూడా లేదు. అదే విధంగా ప్రజా సమస్యల మీద కార్యకర్తల ఆడియో కట్ అయినట్టుంది. రైట్, భరత్ రెడ్డి గారు మీరు చెప్పండి. భరత్ రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏం చెప్పిందంటే, ధరణి పేరుతో ఏదైతే భారీ ఎత్తున భూములు స్కామ్ జరిగినాయి, మేము వచ్చిన తర్వాత ధరణి పేరుతో కొల్లగొట్టిన భూములన్నీ తిరిగి పేదవాళ్ళకి పంచుతాము, తిరిగి అందరికీ ఇచ్చేస్తామని చెప్పారు. కానీ మనకి వినిపిస్తుంది ఏంటంటే, బయట భూముల విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అయిపోయారు. ఒక్క గుంట భూమి కూడా ఎవరికి పంచింది లేదు. అందరూ సెటిల్మెంట్ చేసేసుకున్నారు. టానిక్ కేసు లాంటివి కావచ్చు, లేకపోతే మనం చూసిన చాలా భూములకు సంబంధించినవి బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఒక సెటిల్మెంట్ చేసేసుకొని నడుస్తున్నారు అని చెప్తున్నారు. అంటే నిజంగానే రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సెటిల్మెంట్లు నడుస్తున్నాయా? ఖచ్చితంగా లోపాయికారు ఒప్పందాలు ఉన్నాయనేది ప్రజల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. పదే చెప్పేవాళ్ళు. 2.5 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాటిని బయటికి తీసే ప్రయత్నం చేయలేదు. ఎవరు ఎంత కబ్జా చేశారని చెప్పి ఇప్పటి వరకు బయటకు తీసే ప్రయత్నం చేయలేదు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా మిత్రత్వం ఉంటది. ప్రభుత్వంలోకి వచ్చి రాకముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట అనేది ప్రజలు అనుకుంటున్నమాట. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కానీ కేసీఆర్ మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కేటీఆర్ కి సంబంధించిన కేసులను గురించి చెప్పడం జరిగింది. చాలా కేసులను చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయినప్పటికీ ఏదైనా అడిగితే కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పగించామని చెప్తున్నారు. కానీ మిగతా చాలా అంశాల గురించి బీఆర్ఎస్ నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై అరెస్టులు కాకుండా అడ్డుపడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. కేవలం కాళేశ్వరం మాత్రం సిబిఐకి అప్పగించడం జరిగింది. మిగతా అంశాలు చాలా ఉన్నాయి. మిగతా అంశాలకు సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ చేశారా, ఎంక్వైరీ ద్వారా నిజంగానే భూ కుంభకోణాలు జరిగితే ఆ కుంభకోణాలకు సంబంధించి వెలికి తీశారా, వాటిని మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించారా, ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో గతంలో ఏ విధంగా అయితే జరిగిందో పేరు మారింది. కేవలం ధరణి పోయి భూభారతి అయింది తప్పిస్తే మిగతా కొత్త అంశాలు ఏమొచ్చాయనేది కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తుంటారు. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా సంక్షేమ పథకాలు అమలు కావాలి. వాళ్ళకి కావాల్సిన ఏదైతే నిత్యావసరాలు, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావాలని కోరుతారు. ఏ ప్రభుత్వం మీద ప్రజలకు వెంటనే కోపం కానీ వెంటనే వాళ్ళకు వ్యతిరేకత కానీ ఏర్పడదు. కొద్ది కాలం వేచి చూసే ధోరణి చూస్తారు ప్రభుత్వాలు వచ్చి. అందుకే మనం చూసినట్టయితే గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 ఏళ్ళ అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ వ్యతిరేకత అనేది ఎప్పుడు మొదలవుతుందంటే, వీళ్ళు అంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇవ్వడం జరిగింది. అంటే బీఆర్ఎస్ కంటే కూడా మేము చాలా హామీలు ఇస్తామని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు విషయంలో చూసినట్లయితే మేము 7,500 పెంచుతామని చెప్పడం జరిగింది. చివరికి వాటికి 6,000 చేయడం జరిగింది. చివరికి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కేవలం 2 ఎకరాల వరకే రైతు బంధు వేయడం జరిగింది. అంటే ఇలాంటి అంశాలు చాలా మంది రైతులకు రైతు రుణమాఫీ కాలేదు. అంటే ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ భూ అవినీతికి సంబంధించి చాలా ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా మంత్రులే ఇన్వాల్వ్ అవుతున్నారు, లోకల్ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు, సెటిల్మెంట్ చేస్తున్నారు అనే చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీగా అధికార పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా కూడా వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటి ఆరోపణలు కనుక మంత్రుల మీద కానీ లేదంటే ఎమ్మెల్యేల మీద కానీ వాళ్ళ నాయకుల మీద వచ్చినట్టయితే వాళ్ళు సరిదిద్దుకున్నట్టయితే ప్రజలు అనుకునేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఎవరు వచ్చినా ఈ భూ కబ్జాలు ఆగాయి. పేరు మారినప్పటికీ ఎవరికి వీలైనంతగా వాళ్ళు భూ కబ్జాలు చేస్తూనే ఉంటారు అని చెప్పి ప్రజలు అనుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎలా ఆరోపణలు వచ్చిన వెంటనే వాటి ప్రభుత్వం నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ అలాగే స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చాలా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది ఎన్నికల సందర్భంలో. ఇప్పటి వరకు
భూ ఆరోపణల నేపథ్యంలో ఎవరినైనా అరెస్ట్ చేశారా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఆ దిశగా కూడా ప్రయత్నాలు సాగట్లేదు. దాదాపు 2.5 ఏళ్ళు పూర్తయిన కాలంలో ఖచ్చితంగా మీరైతే ఏదైతే ప్రశ్న వేశారో 2 పార్టీలు ఒకటే అనే అభిప్రాయం ఖచ్చితంగా ప్రజల్లో నెలకొనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ అండి. రామ్మూర్తి గారు మీరు చెప్పండి ఇదే అంశం పైన. అంటే సరే కాంగ్రెస్లో గొడవల గురించి వాటి గురించితో పాటుగా ఏదైతే ఉందో ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన అంశాలు చాలా రకాల కేసులు, ఉదాహరణకి గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన రాగానే కేసీఆర్కి కేటీఆర్కి వీళ్ళందరికీ ఈ చర్లపల్లి చించలగూడలో రూములు కట్టిస్తా అన్నారు. దాని తర్వాత ఏమో అవుట్ రింగ్ రోడ్డు పైన ఒక విచారణ జరిపిస్తా అన్నారు. కాళేశ్వరం స్కాము, టానిక్ స్కాము, గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, బోల్డ్ స్కామ్స్ ఉన్నాయి గతంలో, అన్నీ పదే చెప్తూ వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసిపోయారు. భూములు పంచాయతీలో ఇద్దరు భూములు పంచుకొని ఇప్పటికీ కూడా భూములను కొల్లగొట్టే విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే భూములను దోచుకుంటున్నాయి, పేదవాళ్ళకి ప్రభుత్వాలు చేస్తుంది ఏమి లేదనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఏమంటారు మీరు? లేదండి, ప్రజల నుంచి కాదండి, కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న ఆరోపణ. కాదు కాంగ్రెస్ నుంచి ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ నుంచి ఏమనిపిస్తుంది? మీరు కాంగ్రెస్ కలిసి వినిపిస్తుందా? వినండి, నేను చెప్తా వినండి. మేము ఎవరితో కలవలేదన్నది జగమేర సత్యం. ఏ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీకి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికలే ఉదాహరణ. ముఖ్యంగా హుజరాబాద్ ఎన్నికలే ఒక డమ్మీని పెట్టి ఈటల రాజేందర్ని గెలిపించాలన్న విషయం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అప్పుడు ఉన్న అధ్యక్షుడు ఒప్పుకున్నాడు. ముఖ్యంగా ఏంటంటే దాని తర్వాత జరిగిన ఎన్నికలు కానీ మన భువనగిరి ఉంటుంది, హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తుంటే భువనగిరి ఉంటుంది. భువనగిరిలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు పంచుకున్నది బీజేపీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రి కదా క్లియర్ చెప్పిండు, నేను మోడీ అంశాలను ముందు తీసుకుపోతాను కాబట్టి మాలో ఉన్న సీనియర్ నచ్చట్లేదని క్లియర్ గా ఆయన ఒప్పుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఏ విధంగా పనిచేస్తుందో పలుమార్లు రాష్ట్రంలో పలు సందర్భాల్లో క్లియర్ గా వినపడదు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో నడుస్తున్నది కూడా ఎంసీఆర్ ప్రభుత్వం చాలా సార్లు చెప్పిన, మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ముఖ్యంగా అంటే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లేకపోతే టీడీపీ లేకపోతే బీజేపీ అన్నది కూడా ఎవరికి అర్థమైతలేదు. ఇప్పుడు నిన్న కూడా అందరు తలకాయలు పట్టుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ కూడా నేను సమాధానం చెప్తా. ఎందుకంటే భూములు కానీ జాగాలు కానీ మా మీద ఆరోపణలు నేను చెప్తున్నా కదా, గత 9.5 సంవత్సరాల్లో మా మీద వచ్చిన ఆరోపణలు, అభివృద్ధి చేసిన ఆరోపణలు. కాళేశ్వరం కడితే అవినీతి అంటారు, అదే విధంగా మిషన్ కాకతీయ చేస్తే అవినీతి అంటారు, మిషన్ భగీరథ చేస్తే అవినీతి అంటారు, కలెక్టర్ లీడ్ కడితే అవినీతి అంటారు, అదే విధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కడితే అవినీతి అంటారు, అదే విధంగా ఏ చేసినా అవినీతి అంటారు. మరి వీళ్ళు చెయ్యరు, అమ్మ పెట్టదు, అడకది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసింది ఏంది? ఇప్పుడు ముఖ్యంగా 2014 ముందు ముఖ్యంగా కాళేశ్వరం విషయం తీసుకుంటే నేను చాలా సందర్భాల్లో చాలా టీవీలో కూడా చెప్పాను. ఎందుకంటే కలాపన వాడుతుంది గోదావరి, మా చేలక ఎడారి అని మేము పాటలు రాసుకొని ఆ కన్నీళ్ళు ఏందో, ఆ కరువేందో, ఆ నెర్రలు వారిన భూమి ఏదో మేము చూసిన వాళ్ళమండి. ఇప్పుడు ఈ జనరేషన్ జంజీరా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇదాన్ని చూడలేదు. కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణ ఎందుకు కరువు అయింది అన్నది కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే 60 సంవత్సరాలు ముఖ్యంగా తెలంగాణ 56లో కలిపిన తర్వాత 56 నుంచి 2014 వరకు గోదావరి మీద ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప ఒక్క ప్రాజెక్టు కట్టిన దుర్మార్గులు అండి. గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మాట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత అన్నారం తర్వాత సుందిల్ల తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని ఎప్పుడు ఒకప్పుడు 80 టీఎంసీలే మనకు ఇచ్చిన ఈ దుర్మార్గమైన పాలకులతోని ముఖ్యంగా దాన్ని ఛేదించడం. ఇప్పుడు 400 నుంచి 500 టీఎంసీలు మేము తోడుకుంటాం. అదే విధంగా మొన్న పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్, ఎందుకంటే కొత్తగా గత ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఎన్ని ఎకరాలకు కొత్తగా సాగించారు? 9-8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందంటే ఇది తెలియదా అండి? మేము ఏం చేసినాం అన్నది, మేము చేసిన అభివృద్ధి మీద మా ఆరోపణలు. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకోండి, ఎందుకంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలున్నట్టు మాకు వాస్తవం మేము మడతాం. ఎందుకంటే అభివృద్ధి చేసినాం కాబట్టి ఆరోపణలు మేము ఎదుర్కొంటాం. అదే విధంగా సరాదర్ కాటన్ కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇదే గోదావరి మీద అనే ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఆయనను కూడా విచారణ పేరిట వేధించింది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, అభివృద్ధి చేసినప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు ఉంటాయి. ఏ అభివృద్ధి చేయని వాళ్ళ మీద ఆరోపణలు ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ మంత్రివర్గం వల్లే ఒక మంత్రికే 30% కాదని వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యే పెట్టిండు. అది కూడా వాస్తవంగా మీకు తెలుసు. అదే విధంగా సచివాలయంలో కమిషన్ దుకాణం చేసిన మేము కాదు, మీరు కాదు, అందరూ ముఖ్యంగా ఏంటంటే కాంట్రాక్టర్లు లొల్లిపెట్టింది చూశారు. గత 9 నెలల్లో ఏ కాంట్రాక్టర్ అయినా ముఖ్యంగా సచివాలయం లొల్లిపెట్టిండా? అదే విధంగా భూముల మీద జాగల మీద పడ్డ ఈ ప్రభుత్వం నేను లెక్క కూడా చెప్తా అండి. ఎన్ని లక్షల కోట్లకు ఎకరాలకు వీళ్ళు సరిపెట్లు అన్నది కూడా చెప్తా. ఎవరిది అవినీతి ఎవరిది నీతి అన్నది కూడా చెప్తా. నా దగ్గర లీస్ట్ తో సహా ఉన్నది. ఇది ఒక్కరోజు కార్యక్రమాలు కాదు. ఎందుకంటే మనకు గోదావరి మీద 1480 టీఎంసీల వాటాలో 968 టీఎంసీలు రావాల్సిన తెలంగాణకు 80 టీఎంసీలు ముఖం మీద కొట్టేవాళ్ళు ఏ చెప్తాను కొట్టే తప్పలేదండి.
ముఖ్యంగా ఏంటంటే మేము వచ్చిన తర్వాత 965 టీఎంసీలకు గాను 911 టీఎంసీలకు, ఎందుకంటే మేము ఆల్రెడీ రైట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిపోయాం. ఆ ప్రాజెక్టుల మీద ఇంతవరకు మాట్లాడదు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు 500 టీఎంసీకి గాను వాళ్ళు వాడుకుంటున్నది 776 టీఎంసీలు ఎత్తుకపోతున్నా కూడా మాట్లాడుకుంటే నిమ్మకి నీరెత్తినట్టున్న ఈ ప్రభుత్వాన్ని అసలు ఏం చేసినా తప్పులేదు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు భూముల జాగా మీద పడ్డది కూడా చూపెడతారు. ఎందుకంటే లగచర్ల, పోల్లపల్లి, అదే విధంగా అకింపేట భూములు 1358 ఎకరాలు చేసుకొని చూస్తే మేము వాళ్ళంగా అండగా నిలబడ్డాం. అదే విధంగా వాళ్ళ చాతుల మీద పోలీసు వాళ్ళు కాలేజ్ తొక్కినా, అదే విధంగా ప్రైవేట్ సైన్యం తీసుకొచ్చి, ఎందుకంటే రేవంత్ రెడ్డి బాంబర్కి ఇవ్వాలని చూసిన మ్యాక్స్ బిఎన్ కంపెనీకి మేము ఎదుర్కొన్నాం. అదే విధంగా హైడ్రా మూసి పేరిట 1000 ఎకరాల స్కెచ్ చేసి నేను రియల్ ఎస్టేట్ చేస్తా, మీరు ఏం చేస్తారో చేసుకోవాలని కూడా ప్రభుత్వం భూములు గుంజుకొని ప్రయత్నం చేస్తున్నా, దాన్ని కూడా అడ్డం పడుతున్నాం. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా లాక్కొని ప్రయత్నం చేసి ఏ విధంగా ఎదుర్కొన్నాం దేశం మొత్తం చూసింది. అదే విధంగా హిల్ట్ భూములు, ఉర్దూ యూనివర్సిటీ భూములు, అదే విధంగా ఫార్మాసిటీ భూములు, మను భూములు, అదే విధంగా ఎన్ని విధాలుగా దాదాపు 1,00,000 ఎకరాలు, అంటే 1,00,000 ఎకరాలు అంటే చూసుకోండి, హైదరాబాద్ లో ప్రైమ్ ఏరియాలో 100 కోట్లు ఉంటుందండి. సరే మాక్సిమం కొన్ని చోట్ల 200 కోట్లు కూడా ఉన్నది. ఓవరాల్ గా యావరేజ్ తీసుకున్నా కూడా 100 కోట్లు, 100 కోట్లని 1,00,000 ఎకరాలు వేసుకోండి. 100 లక్షల కోట్లకు ఎసరు పెట్టే ఈ ప్రభుత్వం ఎవడంటే అవినీతి చేయడానికి వచ్చింది. ఇప్పుడు నీతివంతమైన పాలన ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఆఫీసర్లు అంటే ఎక్కడ దొరికిల్లా అండి? నిజంగా చెప్తున్నా, అవినీతి తగ్గింది మా. ఇప్పుడు మీరు అవసరమైతే మీరు గణాంకాలు చూసుకోండి. ఆత్మహత్యలు తగ్గినాయి, అదే విధంగా విద్యార్థుల సాగులు తగ్గినాయి, రైతుల సాగులు తగ్గినాయి. 163 ఉన్నాయండి మేము 2023లో. మేము చెప్తున్నా ఇప్పుడు 779 ఆత్మహత్యలు అయినాయండి ఈ రైతులై. అదే విధంగా క్రైమ్ రేట్ కూడా పెరిగింది. ఇలాంటి ఇప్పుడు ఎవరి ప్రభుత్వం, ఎవరి కోసం వచ్చిన ప్రభుత్వం ఇది? ఎవరి కోసం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఒక్కడికి ఉంచండి, నేను చేస్తున్నా కదా. మేము 3,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చినామండి. ఈ అప్పులు చేసినా మేము అప్పులు చేసిన దానికి ప్రతి చెప్తా, ఎందుకంటే మేము ప్రతి గ్రామానికి ఏమేం చేసినామో మాకు తెలుసు. అదే విధంగా ప్రతి నగరానికి ఏం చేసినామో తెలుసు, ప్రతి జిల్లాకి ఏం చేసినామో తెలుసు. మేము తీసుకొచ్చిన అప్పు మేము అవసరమైతే మీరు చర్చకు రండి, ప్రతి గ్రామంలో చూపెడతా, ప్రతి నగరంలో చూపెడతా, ప్రతి అప్పు కూడా మేము దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపెడతాం. మరి వీళ్ళు తీసుకొచ్చిన అప్పు రాష్ట్ర ఆదాయాన్ని మింగుతున్నారు. అదే విధంగా తీసుకొచ్చిన అప్పు 4 లక్షల, మళ్ళీ ఒక్కటే నిమిషం, 4 లక్షల కోట్ల అప్పులు మింగిలి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది. దాదాపు 28-29 నెలల్లో 4 లక్షల కోట్లు. మేము దాదాపు 9 నెలల్లో 3.5 లక్షల కోట్లు. ఎవడండి అప్పు ఎక్కువ చేసింది? మాట్లాడదాం. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం. నిరంజన్ గారు చెప్పండి. అంటే మేము గతంలో అద్భుతంగా అభివృద్ధి చేశాం కాబట్టి మా పైన ఆరోపణలు వస్తున్నాయి, వీళ్ళలాగా మేమంతా దాచుకోవట్లేదు, మేము పూర్తి అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఏమంటారు మీరు దీనిపై నిరంజన్ గారు? మరి రేవంత్ రెడ్డి రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం నేను అనట్లేదండి, ఆగండి, మాట్లాడేవండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆయనే మాట్లాడమండి, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే, ఆగండి ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం రామూర్తి గారు, మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. తీసుకొచ్చే సంబంధం లేకుండా మాట్లాడతాడు. తమ్ముడు మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడితే. ఆగండి రామూర్తి గారు, మీరు ఆగండి ఒక్క నిమిషం. వ్యక్తిగతంగా మాట్లాడదు కదా. ఇక్కడ మీకు ఇచ్చిన టైం మాట్లాడండి అంతే తప్ప నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని కూడా నివేదిక అడుగుతానే. ఆగండి రామూర్తి గారు మాట్లాడనివ్వండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడే ముందు ఇక్కడ 2014 నుంచి 2023 వరకు ఎట్లాంటి కుంభకోణాలు జరగలే. ఈ తెలంగాణలో సమగ్ర సర్వే అని చెప్పేసి భూదండలకు పల్లె నుంచి ఒక 100 ఎకరాలు ఒక గ్రామంలో 100 ఎకరాలు కబ్జాలు చేసిన దాఖలాలే లేవు. అంటే ఇక్కడ మాటలు చెప్పడంలో మించిన వాళ్ళు నేను లేకపోతే పోలీస్ స్టేషన్ కేసు పెట్టు. ఏ ఆరోపణలు రామూర్తి గారు ఆగండి, మాట్లాడదాం. రామూర్తి గారు ఆగండి, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడదు. ఆగండి ఒక్క నిమిషం, ఆగండి, మాట్లాడినివ్వండి. ఇప్పుడు అతను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఆయనతో కూడా సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా? ఆగండి రామూర్తి గారు ఆగండి. నిరంజన్ గారు రెస్పెక్ట్ ఇవ్వండి. డిబేట్ లో ఉన్న అందరికీ రామూర్తి గారు మీరు ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయకండి. ఒక్క నిమిషం ఆగండి, మీరు చెప్పండి. అదండి ఇప్పుడు నీ టైం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. రైట్ మీరు టాపిక్ రండి నిరంజన్ గారు టాపిక్ మాట్లాడు. ఇక్కడ
సమగ్ర సర్వే అని చెప్పేసి కుటుంబ సర్వేలు ఆ సర్వేలు అన్ని 2014-15 కాలంలో చేసిరు. ఉమ్, చేసి ప్రతి గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు 2 లక్షల ఎకరాల కుంభకోణాలు ఎవరు చేసిండ్రు? మీకు ప్రభుత్వం కిందికి అని చెప్పేసి విలువైన విలువైన ఏది ల్యాండ్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ కబ్జాలు పెట్టింది ఎవరు? అంటే ఇక్కడ మేము ఏం చెప్పినా నడుస్తుంది, మేమేమో అయితే నిరంజన్ గారు ఒక్క నిమిషం, నిరంజన్ గారు మీరు చెప్పినట్టు కనుక నిరంజన్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పినట్టు ఏం బిక్తారు మరి? రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒకవేళ రామ్మూర్తి అయితే గారు ఒక్క నిజంగా నిమిషం ఏం ఆగండి, బిక్తారండి? రామ్మూర్తి గారు ఆగండి, మీరు ఆగండి. నిరంజన్ గారు మీరు చెప్పినట్టు ఒక అదే గ్రామంలో తప్పండి, 100 ఎకరాలు కబ్జా తప్పండి జరిగితే అది. ఎందుకు ఆధారాలు విచారణ చెప్పాలి కదా అండి. ఎందుకు విచారణ ఆధారాలు కాదు? ఆరోపణలు ఎందుకండి? ఇప్పుడు ఇది టీవీ చిన్న విషయం కూడా కాదు. ఒక్క నిమిషం ఆగండి రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు రామ్మూర్తి గారు మీరు డిబేట్ డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు ఒక్క నిమిషం ఆగండి, రామ్మూర్తి గారు. ఎక్కడ చూపిస్తారు నెక్స్ట్ డిబేట్ లో మీరు అట్లా నెక్స్ట్ ఎందుకు ఇప్పుడే చూసారు? ఎందుకు వచ్చినావు ఇప్పుడు? భూముల మీద మాట్లాడడానికి వచ్చినావు కదా. ఆగండి రామ్మూర్తి గారు, మీరు ఆగండి కొంచెం. రామ్మూర్తి గారు, ఇప్పుడు పక్కన వాళ్ళు ఆయన మాట్లాడండి. మేము మాట్లాడాము. ఆయన డిబేట్ ఆయన ఒక్కరికే కాదు, అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన విధానాలు మాట్లాడు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాలు, ఇప్పుడు రంగారెడ్డి కలెక్టర్ సరౌండింగ్ లో మీరు తీసుకోండి, ఏ పార్టీ వాళ్ళవి ఎక్కువ ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు లెక్కడం ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాలు దండాలు చేసింది ఎవరు? వీళ్ళు కలిపిన మాటలు చెప్తారు. ఎవరి ప్రభుత్వం ఉన్నదా ఇప్పుడు? మీరు నిజంగానే చేస్తే మరి దొరకబడి జైలు పెట్టలే బాబు. నేను అంటున్నా కదా, మీ ప్రభుత్వం ఉన్నది కదా, ఆరోపణలు చేసుడు కాదు, ఆధార్తో బయట పెట్టి తీసుకపోయి నూకుర్రి. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు రంగారెడ్డి జిల్లాలో. నీకేం తెలుసు? నిరంజన్ గారు రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. భరత్ గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మాట్లాడుతున్నా, నన్ను మాట్లాడినప్పుడు మాట్లాడితే ఎందుకంటే ఈయన మైకాన కట్ నేనన్నా కట్ అవుతా. నువ్వు చెప్పండి మైక్ అయ్యేది. నువ్వు మధ్య మాట్లాడితే నువ్వు నిరంజన్ యాదవ్ భాయ్, ఒక బీసీ బిడ్డవు నువ్వు. నిరంజన్ గారు మీ దగ్గర సిగ్నల్ లేదు, బీసీ బిడ్డవు, నీకు సిగ్నల్ సరిగా లేదు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నీ మీద నాకు జాలి ఉన్నది, మీ పార్టీ మీద నాకు జాలి ఉన్నది. అసలు ముఖ్యమంత్రి ఏ పార్టీ తెలుస్తలేదు. రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. భరత్ గారు మీరు చెప్పండి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, గతంలో గనక మేము అలాంటి అక్రమాలు చేస్తుంటే అలాంటివి జరుగుంటే గనక మా రామ్మూర్తి గారు మీరు ఒక నిమిషం, మీకు టైం ఇస్తా ఆగండి. మీరు ఆగండి. భరత్ గారు మీరు చెప్పండి. మీకు టైం ఇస్తాను, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. భరత్ గారు మీరు చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఎన్నో చేసామని చెప్తున్నారు, అభివృద్ధి చేశాం కాబట్టి మా పైన ఈ ఆరోపణలు, నిజంగా దమ్ముంటే కాంగ్రెస్కి విచారణకు ఆదేశించుకోవచ్చు కదా, ఎందుకు డిలే చేస్తున్నారు అంటున్నారు. మీరు చెప్పండి భరత్ గారు. ఇది మొదటి నుంచి వస్తున్న ఒక డిమాండే. కేటీఆర్ కూడా ఇటీవల కూడా చెప్పడం జరిగింది, మీరు నిజంగా ఎంక్వైరీలు వేయాలంటే మా మీద వేసుకోవచ్చు, మమ్మల్ని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి రావడం జరిగిందో ఎన్నికలకు ముందు, ఆ ఆరోపణల్లో కనీసం కొన్నిటినన్నా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే ఆరోపణలు నిజమైతే బీఆర్ఎస్ వాళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంటుంది, వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళే ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు నిజంగానే మీరు చేసిన ఆరోపణలను మీరు ఎన్నికల సమయంలో మా మీద చాలా ఆరోపణలు చేసి, మా మీద అవినీతి ఆరోపణలు చేసి మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పటివరకు మాకు ప్రూవ్ చేయలేదని చెప్పి వాళ్ళే అఫెన్స్ లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, అంటే డిమాండ్ చేసే స్థితికి టీఆర్ఎస్ వచ్చింది, అఫెన్స్ లోకి కాంగ్రెస్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అనేది తక్కువ సమయం కాదు, ఒక ప్రభుత్వానికి 2.5 సంవత్సరానికి చాలా పెద్ద కాలమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఒక ప్రాథమికంగా ఒక ఎఫ్ఐఆర్ కానీ, ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించడం కానీ, ప్రాథమికంగా ఎవరు భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఇలాంటి విషయాల్లో కొంతైనా కదలిక మనం చూడలేకపోతున్నాం. ఇదొక బీఆర్ఎస్ పార్టీ నుంచే కాదు, చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి న్యూట్రల్ గా ఉన్న చాలా మంది బీఆర్ఎస్ అవినీతి చేస్తుందని చెప్పి భావనలో ఉన్న చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటన్నిటి కూడా బయటికి తీస్తాదని చెప్పి అనుకున్న వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అవినీతి ఆరోపణలు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వారి మీదే ఉంటుంది, ప్రతిపక్షానికి ఆ బాధ్యత ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షం ఆల్రెడీ ప్రజలు శిక్షించడం జరిగింది.
ఏదైతే ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి అనుకోవచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు చెప్పిన ఈ ఆరోపణలకు సంబంధించి ప్రజలు నమ్మి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి శిక్ష వేయడం జరిగింది ప్రజలు, అంతే అధికారం నుంచి దూరం చేయడం జరిగింది. కాబట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ ఖచ్చితంగా వాటి మీద రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే అవినీతి ఆరోపణకు పాల్పడ్డైతే వాళ్ళ మీద శిక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక మరొక 2 ఏళ్ల కాలమే మిగిలింది. లాస్ట్ 6 నెలలు అనేది ఎన్నికల సమయం కాబట్టి ఈ సమయంలోనైనా నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రభుత్వం మీద కానీ టిఆర్ఎస్ నాయకుల మీద కానీ చేసిన ఆరోపణల్ని రుజువు చేస్తుందా, ఈ విధంగానే కాలయాపన చేస్తుందా అని చెప్పి అందరూ వేచి చూస్తున్న సమయాన్ని అయితే మనం చూడొచ్చు. రైట్ అండి. రామ్మూర్తి గారు చెప్పండి, ఇందాక ఏదో అంశం గురించి నేను మాట్లాడుతున్నారు. ఎందుకంటే రిలేటెడ్ కాబట్టి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేసిన 2018 నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చి మేము ఏదైతే వక్స్ భూములను ఫ్రీజ్ చేసినాం, అదే విధంగా ఆలయాలకు సంబంధించిన భూములను ఫ్రీజ్ చేసినాం, అదే విధంగా ఏదైతే చర్చిలకు సంబంధించిన ఛారిటీలు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అన్యాక్రాంతం కావద్దు, దేవుని భూములు కానీ, అదే విధంగా వక్స్ భూములు కానీ, ఇతర మసీదులకు ఇచ్చిన భూములు కానీ, అదే విధంగా చర్చిలకు ఇచ్చిన భూములు కానీ, ముఖ్యంగా ఏంటంటే మేము మా పరిపాలన 9.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక ఎల్ఓసి కూడా మేము ఇవ్వలేదు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు కొంతమంది ఏదైతే రాజుల కాలంలో ఉన్న భూములు, అదే విధంగా నిజాంల కాలంలో ఉన్న భూములు, ఇలా అని కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ లేదా రేవంత్ రెడ్డి లాంటి వాస్తవంగా చెప్పిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చాలా మంది మా సచివాలయం చుట్టూ తిరిగినా కూడా ఎక్కడ కూడా ఒక ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి మీ రియల్ ఎస్టేట్ మాఫియాని అంతా ఏకం చేసి మా మీద కుట్రపూరితంగా ఆరోపణలు చేసి ఎట్లా చేసి ప్రభుత్వాన్ని పడగొడితేనే ఆ భూములు మనం దక్కించుకుంటున్న ఆలోచనతో లంకెల బిందెల కోసం వచ్చిన అని క్లియర్ చెప్పి, లంకెల బిందెలు అంటే ఏంటంటే భూములు జాగలే. ఇప్పుడు వాస్తవంగా అంటే ఆ లంకెల బిందెలు అంటే బంగారం అనుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అన్న లంకెల బిందెలు నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే 1 లక్ష ఎకరాలు చేసుకుంటా అన్నది ఆ ఆధారాలతో సహా, సర్వే నంబర్లతో సహా, ఎకరాలతో చెప్పడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే మీరు దాన్ని విలువండి, అవి ఎక్కడెక్కడ భూములు ఏ విధంగా ఎందుక ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకొని, ఇక ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిసిన తర్వాత ఆ భూములను లాక్కొని 1 లక్ష ఎకరాలను మళ్ళీ బ్యాక్ ఎండ్ గా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అదే విధంగా రియల్ ఎస్టేట్ మాఫియాకి అప్పచెప్పే ప్రయత్నం నడుస్తున్నది. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఖచ్చితంగా కాపాడుతాం, అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం. అదే విధంగా ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ కుట్రపూరితమైన ఈ పరిపాలన నుంచి వాస్తవంగా విముక్తి కలిగిస్తాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేసి మళ్ళీ ఒక సుపరిపాలన అందించడానికి మేము ఖచ్చితంగా ముందుకు వస్తామని కూడా చెప్తాం. ప్రజలకు కూడా తెలిసిపోయింది, నమ్మి ఓటేస్తే తీసుకపోయి నడి సముద్రంలో ముంచడం అనేది కూడా క్లియర్గా అర్థమైంది. రైట్. సో మీరు చెప్పండి, అంటే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్పు ఏమన్నా జరగచ్చా అనే టాక్ ప్రధానంగా వినపడుతుంది. మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏమన్నా ఉందంటారా అలాంటిది? ముఖ్యంగా ఏంటంటే కర్ణాటక జరిగింది కాబట్టి అదే భయంతో ఇప్పుడు ఆ భయాన్ని, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి మీద వచ్చే ఆరోపణలు కానీ, ముఖ్యమంత్రి మీద అన్నదమ్ముల మీద వచ్చే ఆరోపణలు కానీ, ముఖ్యమంత్రి పనితీరు కానీ కరెక్ట్ లేదన్నది కూడా అందరికి తెలిసిపోయింది. ఇంకోటి హైకమాండ్ కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈయన మీద వచ్చే నెగిటివిటీని ఆయన ఎమ్మెల్యేల మీద, ఆయన మంత్రుల మీద, ఆయన వాస్తవ కార్యకర్తల మీద, ఆఖరికి అంగన్వాడికి సంబంధించిన వాళ్ళ మీద, వరికి సంబంధించి, ధాన్యం సంబంధించి, అదే విధంగా అధికారుల మీద నెట్టేసి ఈయన సాఫ్ట్ గా ముందుకు బయటపడదాం అనుకుంటాడు తప్ప నేను బయటపడనీయం. నువ్వు చేసే అక్రమమైన పరిపాలన, నువ్వు చేసే దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు ఆయన అంటాడు కదా, ఆయుచుడు మారీచుడు ఈచుడు అంటాడు కదా, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రేవంతాసురుడు. ఆ రేవంతాసురుడు నుంచి ఖచ్చితంగా విముక్తి చేస్తాం. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఒక దీపావళి దసరా చేస్తున్న రోజు వస్తుంది. రైట్ అండి. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీయబోతున్నాయి? తొందరలో ముఖ్యమంత్రి మార్పు ఏమైనా ఉండొచ్చా? మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య గ్రూప్ తగాదాలు ఏ స్థాయికి చేరతాయి? ఎటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి అనేది వేచి చూడాలి. సో ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.